సాధు నాయక్, కిరణ్ రమ్య, జేడీకేడి అందరూ వెయిట్ చేస్తూ ఉంటే సింధు పరుగులు పెడుతూ అక్క మేడం గణపతిని కోర్టుకి తీసుకువెళ్ళినట్లు కేసు డైరీలో రాసేసి ఉన్నారు, నోట్ చేసి ఉన్నారు అని చెప్పటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. మేడం మేడం లోపల గణపతి కూడా లేడు అంటూ రమ్య పరుగులు పెడుతూ వచ్చి చెప్తూ ఉంటుంది. ఏంటి జేడీ ఇది, మన పర్మిషన్ లేకుండా గణపతిని ఎవరు తీసుకువెళ్ళి ఉంటారని కేదార్ అంటాడు. నేనే పంపించాను అని సాధునాయక్ చెప్పటంతో ఏంటి సార్ మీరు పంపించారా, ఎవరొచ్చి తీసుకువెళ్ళారు సార్ అని జేడీ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనన్ చాలా కాన్ఫిడెంట్గా చాలా సంతోషంగా మినిస్టర్ ఆదిత్యకి చెప్తూ ఉంటాడు. వివేక్ మిశ్రా ఒడిశా నుంచి నేను అదే పనిగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి మరీ తీసుకువచ్చాను. జేడీ బాస్ సాధు పై సీటులో నేను వివేక్ మిశ్రాని కూర్చోపెట్టాను. ఇప్పుడు జేడీ టీం, సాధు టీం మొత్తం కూడా వివేక్ మిశ్రా చెప్పినట్లే వింటారు కూడాను అని మీనన్ చెప్తుంటే వివేక్ మిశ్రాని మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత వివేక్ మిశ్రా సాధు నాయక్ దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు నువ్వు నీ జేడీ టీం ఏం చేశారో నాకు తెలీదు, కానీ ఇక మీదట మాత్రం నేను చెప్పినట్లే వినాలి అంటూ గణపతిని లాక్కు వెళ్తూ ఉంటాడు. జేడీ, సాధు మాట్లాడకుండా మౌనంగా చూస్తూ వింటూ ఉంటారు. నీ డిపార్ట్మెంటుతోనే, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే డిపార్ట్మెంటుతోనే నీకు చెక్ పెట్టబోతున్నాను జేడీ, రెడీ ఫర్ వార్ అని మీనన్ చెప్తూ ఉంటాడు.